మనసు విచక్షణ జ్ఞానంతో ఆలోచించాలి. ఆలోచించడానికి మనస్సు ఉపయోగిస్తుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మనిషి నాశనానికి కూడా ఈ మనస్సే కారణమవుతుంది. మీకు ఈ సందర్భంలో మీతో పాటుగా యువతరానికి బాగా నచ్చే ఒక విషయం గుర్తు చేస్తారు. రజనీకాంత్ గారు రోబో అని అద్భుతమైన సినిమాలో నటించి తీసి ప్రదర్శించారు. దాంట్లో ఒక రోబోని మరమనిషిని ఆ శాస్త్రవేత్త సృష్టిస్తాడు. రజనీకాంత్ శాస్త్రవేత్త పాత్ర అందులో అపూర్వమైన మేధావి. రోబోను సృష్టిస్తాడు. దాది అనేక రకాల పనులు చేస్తుంది, ఆశ్చర్యకరమైన విషయాలన్నీ చేస్తుంది. చివరిలో అతను ఏం చేస్తాడంటే సినిమా మధ్యలోకి వచ్చాక ఇంకొంచెం చివరి అయిపోతుందనగా దానికి స్వయంగా ఆలోచించే శక్తి ఇస్తాడు. దాంతో అది స్వయంగా ఆలోచించి ఏం చేస్తుందంటే వీడు ప్రేమించే అమ్మాయి వెనకాల పడుతుంది ఆ రోబో. ఇది యంత్రం ఆలోచించడం మొదలు పెడితే జరిగే ప్రమాదం ఇది. అక్కడి నుంచి వీడికే ఆశ్చర్యం అవుతుంది. వీడు ఆ అమ్మాయితో ఎప్పుడు సన్నిహితంగా ఉన్నా దాని కళ్ళు ఎర్రబడిపోతూ ఉంటాయి అప్రయత్నంగానే. వెంటనే వీడిని ఇలా తోసేస్తూ ఉంటుంది పక్కకి. అంటే మనిషికి ఉండే లక్షణాలు వచ్చేసే దానికి మనస్సు కారణంగా. అప్పుడు వీడికి ఆశ్చర్యం అవుతుంది, ఇదేమిటిది, నేను సృష్టించింది ఇది, నేను దీనికి శక్తి ఇచ్చాను, ఇది నాకు అన్యాయం చేస్తోంది అని. నీకు అన్యాయం నాకు అన్యాయం ఉండదు. అన్యాయం అనేది ఆలోచన నుంచే వస్తుంది, న్యాయం అనేది ఆలోచన నుంచే వస్తుంది. ఆలోచన ఉన్న చోటే న్యాయాన్యాయాలు ధర్మాధర్మాలు ఉంటాయి. పరమాత్మ ఆలోచనకు అతీతుడు. అందుకని పరమాత్మను వర్ణించేటువంటి ఉపనిషత్తుల్లో ఎక్కడా కూడా ధర్మాలు అధర్మాలు మంచి చెడ్డ న్యాయం అన్యాయం ఏమేమి చెప్పరు. సయేవాత్మా బ్రహ్మ విజ్ఞానమయ మనోమయ ప్రాణమయ చక్షుర్మయ శ్రోత్రమయ పృథివీమయ ఆపోమయ వాయుమయో ఆకాశమయ తేజోమయో అతేజోమయ కామమయో అకామమయ క్రోధమయో అక్రోధమయ ధర్మమయో అధర్మమయ సర్వమయ తద్యదేతతు ఇదం మయో అదోమయ తద్యథాకారీ యథాచారీ తథా భవతి పాపకారీ పాపో భవతి సాధుకారీ సాధుర్భవతి అని ఉపనిషత్తు పరబ్రహ్మ పదార్థాన్ని వర్ణించింది. ఆలోచనకు అతీతమైనటువంటి స్థితిలో ఆత్మ ఎలా ఉంటుంది అంటే అందులో ధర్మాధర్మాలు కానీ మంచి చెడ్డలు కానీ కోరిక ఉండడం కానీ లేకపోవడం కానీ కోపం ఉండడం కానీ శాంతంగా ఉండడం కానీ ఏవీ ఉండవు. అందుకే పరమాత్మ స్వరూపం క్రోధమయ అక్రోధమయ కామమయ అకామమయ ధర్మమయ అధర్మమయ తేజోమయ అతేజోమయ అన్నీ ఉంటాయి. అందుకే మహాయోగి అయిన వాడు కూడా వాటికి అతీతంగానే ఉంటాడు. అంతిమంగా మనం చేరుకోవలసిన స్థితి అదే. ఎందుకంటే అసలు మన స్థితి అదే. దాని నుంచే బయటకు వచ్చాం. ఎందుకు వచ్చాం? మనస్సు వల్ల వచ్చాం. మనస్సు ఎప్పుడు ఏర్పడిందో మానవ ప్రపంచానికి అభివృద్ధి అప్పుడే ఏర్పడింది, నాశనం కూడా అక్కడి నుంచే మొదలైంది.